హాయ్ నేను సతీష్. ఈ సీజన్కి మీరు వేసే లాస్ట్ ఓటు ఈ రోజే, మళ్ళీ రేపటి నుంచి వేద్దామన్న మరి అవకాశం ఉండదు. ఈ లాస్ట్ డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఓట్లు వేయండి, వేయించుకోండి. ఐదుగురిలో ఎవరైనా, నిఖిల్ ఫ్యాన్స్ అయినా, గౌతమ్ ఫ్యాన్స్ అయినా, ప్రేరణ, నబిల్, అవినాష్, రేపు ఒక 10 ఓట్లు వేద్దాం, 100 ఓట్లు వేద్దామన్న ఛాన్స్ లేదు కనుక ఈవేళ మిడ్ నైట్ వరకే కనుక ఎందుకు ఇంతలా పదే చెబుతున్నానంటే సూపర్ ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఫైనల్ డేకి సంబంధించి చాలా డిస్కషన్స్ అయితే నాకు ఎప్పటికీ అప్డేట్ వస్తూ ఉంది. సరే, తినబోతూ రుచులు అడగడం ఎందుకని మాదిరిగా ఆ ట్విస్ట్ని మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. మనం కూడా లాస్ట్ డే మాత్రం మెయిన్ రన్నరు విన్నర్తో పాటు సూట్ కేసుల విషయంలో కూడా గత సీజన్లో చూసిన దానికంటే భిన్నంగా ఏదైనా జరగవచ్చు, అట్లా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఓటైతే వేయండి. ఇప్పటికీ నేను గమనిస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. రోజుకి ఒక లెక్క ట్రెండింగ్ అవుతుంది. ఫ్యాన్స్, పియర్స్ అయితే శక్తి మేర ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మెయిన్ గౌతమ్ అండ్ నిఖిల్కి సంబంధించి మిగతా ముగ్గురి కంటే వీళ్ళిద్దరు హవా ఎక్కువ నడుస్తుంది. అట్లాగే వెబ్సైట్స్, ఇన్స్టాగ్రామ్లో గౌతమ్ హవా కనబడుతూ ఉంటే బేభత్సంగా ఆయన డామినేషన్ కనబడుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. 4 లక్షల ఓట్లు జరిగిన దగ్గర కూడా 10-12% ఆయన హవా నడుస్తూ ఉంది. ఇక యూట్యూబ్ ఛానల్స్లో నిఖిల్ అంతకు మించిన మాదిరిగా ఆయన దూసుకుపోతున్నాడు. ఆయనకు 10% డామినేషన్లో వెబ్సైట్స్లో ఉంటే ఇతను 15% అనే మాదిరిగా ఎట్లా కనిపిస్తున్నాడు. సో అది ఇది అన్ని కలిపి యావరేజ్గా తీసుకుంటే, వెబ్సైట్స్, ఇన్స్టా అన్నీ కలిపి తీసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది మరి ఎవరికి ఎంత డిఫరెన్స్ అని. అట్లాగే ఓటీపీల అవకాశం అయితే నన్ను ఎవరికి ఇదివరకు గౌతమ్ కృష్ణకి, అవినాష్కి రాలే. అందుకు వాళ్ళ ఏవీస్ అయితే ముందుగా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు కూడా వస్తుంది. అట్లాగే లైవ్లో ఇప్పటికే నిఖిల్కి నిన్న ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది. 1 డే తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ ఇవ్వడం? అసలు నిన్న లైవ్లో టెలికాస్ట్ చేసిన తర్వాత ఓ ప్రోమో మళ్ళీ ఇవాళ అయితే రాబోతుంది. బట్ వచ్చిన తర్వాత నిఖిల్, ప్రేరణ అండ్ నబిల్ ముగ్గురు కలిపి ఒకే ఎపిసోడ్లో పెట్టే బదులు ఒక 3 రోజులుగా చాక ఒకటి, 2 అట్లా అని వేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి తర్వాత ఏంటి, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా చాలా తక్కువ టైమే ఉంటుంది, ఒక గంటన్నర ఎట్లా ఉంటుంది. అదే ముందుగా వేసి ఉంటే ఇప్పుడు నేను గౌతమ్ కృష్ణ, అవినాష్కి అయితే కరెక్ట్ రైట్ టైంలో పడడం వల్ల ఎపిసోడ్ వాళ్ళకి నిన్న ప్రోమోస్ ఫస్ట్ ఏవీస్ లైవ్లో టెలికాస్ట్ అయినప్పుడు ఈవినింగ్ టైంలో పడ్డాయి. నిఖిల్కి ఏమో ప్రైమ్ టైంలో పడింది. రేపు ఎపిసోడ్లో కూడా మళ్ళీ వస్తుంది. కానీ ఈ వీక్ అంతా టాస్క్లు ఆడించుకుని ఏదో స్టార్ మా మహిళా కార్యక్రమం మాదిరిగా ఆటల పాటలతో ఆ సీరియల్ ప్రమోషన్లతోనే టైంపాస్ చేస్తారు తప్ప ఈ వీకే వేయించుంటే బాగుండేది కదా. ఆ లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ముందే ఇప్పటికే టెలికాస్ట్ అయిపోయి ఉంటుంటే అందరూ 5 ఏవీలు కూడా టెలికాస్ట్ లైవ్లో ప్లస్ ఎపిసోడ్లో అయిపోయిన తర్వాత కూడా ఒక 1 డే కంప్లీట్గా ఛాన్స్ ఉంటుంటే బాగుండేది. నిన్నటితోనే మొత్తం 5 క్లోజ్ అయిపోయినా బాగుంది. మొత్తం ఏమో చెమ్మచెక్కలో ముత్యాల ముచ్చట్లు అనే మాదిరిగా ఏవో పాటలు ఆటలు ఆడించి సరదాగా టైంపాస్ చేసేసి, టైంపాస్ ఏమైంది, ప్యూర్లీ ప్రమోషన్, సీరియల్ ప్రమోషన్ అంతా. బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ ఏదో చూస్తారని మాదిరిగా అది చూసేవాళ్ళు ఎలాగైనా ఇష్టపడే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళకి ఇప్పటికీ కాదు ఎప్పటికీ చూడరు అవి. బట్ దానికోసం ప్రమోషన్ కోసం ఆడుకున్నారు తప్ప ఈ సీజన్ పూర్తిగా ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోతల పడేద్దాం అనుకున్నారు. ఏందో లైవ్లో ఎప్పుడు చూద్దామన్నా మధ్యాహ్నం 3 వరకు పడుకోవడం, ఆ తర్వాత లేచి నిద్రమొహాలతో కాఫీలు డీలు పెట్టుకోవడం, మేకప్ వేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం చూస్తూ పడుకోవడం. చాలా బోర్ అనే పరిస్థితి వచ్చింది. అదే ఇంకేదో ఫన్ టాస్క్లో చేయొచ్చు కదా. అయితే ఇప్పటికైతే కొన్ని టాస్క్లు నడిచేయంటే ఇంకా ఆ బ్రాండింగ్ టాస్క్, ఇది 5 స్టార్ టాస్క్ అది ఒకటి ఉంటే అదొకటి నడిపించారు. అట్లాగే ఎవరిని ఇష్టపడుతున్నావు, ఎవరిని బ్లాక్ చేస్తున్నావు, ఇది ఒక టాస్క్. ఒకటి ఏంటంటే బొమ్మకి స్టిక్కర్ పెట్టాలి, ఫిక్స్ చేయాలి, అదొకటి. అలాగే ఫైర్ క్యాంపెయిన్, మా క్యాంప్ ఆ టైప్ అంటే ఇష్టం లేని వారి ఫోటోని, ఇప్పుడు ఎగ్జాంపుల్ నబిల్, నీకు ఎవరు హౌస్లో ఇష్టం లేదంటే గౌతమ్ అన్నాడు అనుకోండి, ఆయన ఫోటో తీసుకెళ్ళి ఆ ఫైర్లో పడేయడం. ఇట్లా ఈ టాస్క్లు అయితే ఇంకా ఉండబోతున్నాయి. దీంతో పాటు ఏంటి, మేక్ ఓవర్ ఇప్పటికీ అయింది. ఇంకా ఫైనల్ కోసం, గ్రాండ్ ఫైనల్ కోసం మొత్తం హెయిర్ స్టైల్స్, గడ్డం ట్రిమ్మింగ్స్, మొత్తం లుక్ చేంజ్ చేయాలి కదా కంప్లీట్గా. ఆ లుక్ చేంజ్ చేసి ఆ మేకప్లు, ఫేషియల్స్ అన్నీ రకరకాలుగా. అవినాష్ ఇప్పటికే అది బాగా వచ్చిందా, దెయ్యాల సౌండ్లు, గజ్జలు చప్పట్లు వచ్చాయి, భయపడ్డానని ప్రోమో కూడా వచ్చింది కదా. ఈ హడావిడి హంగామా అంతా ఎట్లాగైతే ఉండబోతుంది. మొత్తానికి ఈ వీక్ కంటెంట్ ఎక్కువ పిండడం ఏం పిండుతారు, వాళ్ళు కూడా అలిసిపోయారని వదిలేసాడేమో కానీ అలా పడుకొనే ఉండిపోతున్నారు. ఎనీవే ఇవాళ లాస్ట్ డే కనుక నేను మరీ చెబుతున్నా, తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. మీకు ఎవరైనా నచ్చితే, ఈ కంటెస్టెంట్ నచ్చారు, ప్రేరణ, నబిల్ లేదా నిఖిల్ లేదా అవినాష్ లేదా గౌతమ్, ఎవరికైతే వాళ్ళకి ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ కూడా, నెంబర్స్ కూడా నేను పెట్టా మన న్యూస్ బాల్ కమ్యూనిటీలో. వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పక్కన నెంబర్ కూడా ఉంది, మిస్డ్ కాల్ నెంబర్స్ 5 మిస్డ్ కాల్స్ ఇవ్వండి. హాట్స్టార్లో వేయండి, అలాగే అన్అఫిషియల్ పోల్స్లో కూడా వేయండి, వెబ్సైట్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్స్. అయితే ప్రస్తుతానికి మాత్రం చూసుకుంటే నిఖిల్కి ఏముంది, డబల్ ధమాక్ అని చెప్పొచ్చు. సొంత రాష్ట్రం ప్లస్ తెలుగు రాష్ట్రం నుంచి గట్టిగా సపోర్ట్ అయితే వస్తుంది. నేను ఎప్పుడో చెప్పా, 10వ వారంలోనే 5-6 వారాల క్రితమే చెప్పా, ఈ సీజన్లో నిఖిల్ని తట్టుకోవడం చాలా కష్టం. పైగా ఏంటి, కొంతవరకు ఎప్పుడంటే పోటీ ఇవ్వగలరు ఎవరైనా, యష్మి, ప్రేరణ, పేరెంట్ పృథ్వీరాజ్, వీళ్ళ ముగ్గురు హౌస్లో ఉండేటప్పుడు అయితే వాళ్ళ ఓట్లు కూడా షేర్ అయితే, వాళ్ళు ఎప్పుడైతే అవుట్ అయిపోతే మరింత హవా పెరిగిపోద్ది, మరింత డామినేషన్ వస్తుందని చెప్పి కదా. ఎగ్జాక్ట్గా అదే కంటిన్యూ అవుతుంది. యష్మి ముందు 12వ వారం అవుట్ అయిపోయింది,
కొంత ఓటింగ్ అయితే పెరిగింది. ఆవిడకి కూడా పడేది తెలుగు ప్లస్ కన్నడ నుంచి. ఆవిడ ఓటింగ్ కూడా షేర్ అవుతుంది. ఆవిడకి స్టార్టింగ్లో 10-11% వచ్చేది. కనీసం ఒక 6% షేర్ అవుద్ది. అదే జరుగుతూ ఉంది. అట్లాగే పృథ్వీరాజ్ ఉన్నంతసేపు జరిగిద్ది. ఆయన అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఫాలోయింగ్ కూడా పడుతుంది అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ప్రేరణ ఉండింది, లేదంటే ప్రేరణ కూడా అవుట్ అయిపోయింది, ఆవిడ ఓట్లు కూడా షేర్ అయ్యాయి. అది సహజం. ఎవరి ఫ్రెండ్స్ కోసం వాళ్ళకైతే షేర్ అయితే. ఇప్పుడు బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పాత ఎక్స్ కంటెస్టెంట్స్, గత సీజన్ల కంటెస్టెంట్స్, ఈ సీజన్లో హౌస్లోకి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఒక్కొక్కరు సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సపోర్ట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే నిఖిల్గా 45-46 దగ్గర ఉంది యావరేజ్గా నేను చెప్పేది. గౌతమ్ కృష్ణ ఉన్నా సరే నిన్న అవినాష్కి గౌతమ్కి ఫుల్ ఎలివేషన్ అయితే వచ్చింది. బాగా కనెక్షన్ అయితే వస్తుంది. ఒక విన్నర్ తాలూకా జర్నీ ఎట్లా ఉండాలి అట్లా ఉందని మాదిరిగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ ఏబీసీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో వాళ్ళ ఫైటింగ్, ఆ రైవల్ అంతా కలిపి. ఎందుకంటే ఆ ఫైటర్ అనిపించుకున్న మాదిరిగా పెయిన్ఫుల్ సోలోగా ఇండివిజువల్గా ఆడే వాళ్ళకి జనరల్గా ఎప్పుడైనా ఏ సీజన్లోనే సరే ఆడియన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. గ్రూప్ గేమ్లు ఆడే వాళ్ళకంటే సోలోగా ఇండివిజువల్గా ఆడే వాళ్ళకి ఇంతవరకు జరిగింది అదే. అయితే ఇంత డామినేషన్ ఉన్నా సరే నిఖిల్ గౌతమ్ కృష్ణ 7వ వారం మణికంఠ అవుట్ అయిపోయి ఉండేవాడు. ఈరోజు విన్నర్ రేస్లో వచ్చాడు. ఇంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడంటే గ్రేట్ అయినా చెప్పాలి. ప్రస్తుతానికి ఇతనికి ఓటింగ్ శాతం నిన్న ఎపిసోడ్ తర్వాత కూడా పెరిగింది. గ్రాఫ్ పెరిగి ఎట్లా 41 వరకు వచ్చింది. సో ఇద్దరికైతే 5-6% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ మధ్య. సో అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెబుతున్నా, ఏమైనా జరగచ్చు, ఎవ్వరు కూడా తగ్గొద్దు. మనోడు డామినేషన్లో ఉన్నాడు, గెలిచేస్తున్నాడని ధీమా నిఖిల్ ఫ్యాన్స్కి అవసరం లేదు. గౌతమ్ కృష్ణ వెబ్సైట్స్లో లేకపోతే ఇన్స్టాలో ఉన్నాడు కనుక ఇతనే గెలిచేస్తాడేమో వీళ్ళు కూడా అనుకోవక్కర్లా. ఏదైనా జరగవచ్చు. నిజంగా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఈ సీజన్లోనే వచ్చింది. ఎప్పుడో క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు ఏంటని, చాలా డిఫరెన్స్ కనబడదు. బట్ ఇప్పుడు మాత్రం ట్విస్ట్లోనే. అటుగా ప్రేరణ ఒక 6-7% మధ్య ఉంటే నబీల్ అండ్ అవినాష్ కూడా ఈక్వల్ అయిపోయారు ఆల్మోస్ట్. అవినాష్కి ఏవి చూస్తే అతను కూడా టాస్క్లు ఆడాడు. ఓన్లీ కమెడియన్, ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, ఎంటర్టైనరే కాదు, టాస్క్లు కూడా ఆడతాడు, ప్రూవ్ చేసుకున్నాడు. సుడిగాడిని మాదిరిగా ఆ కష్టానికి తగ్గట్టుగా అదృష్టం కూడా కలిసి వచ్చింది. అంతో ఇంత కాస్త కోస్తా ఇంకా ఇప్పటికి కూడా ఇంత డల్గా నిద్రపోతున్నట్టే కంటెంట్ వస్తున్నా సరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, హౌస్ మేట్స్తో నవ్వించి ఆడిపాడి ఏదో రకంగా ఆ ప్రోమోలు కావచ్చు, ఎపిసోడ్లో కావచ్చు ఆయన ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇతనికి సూట్ కేసు, ఇతని చుట్టూ గేమ్ ఆడేస్తారని డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి అంట. ఇప్పటికి నేను చాలా అప్డేట్స్ ఈ సీజన్లో ఇచ్చా. అది మరి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఈ స్టేజ్లో డైరెక్ట్ చెప్పలేను కానీ. సో మొత్తానికి నబీల్ అండ్ అవినాష్ కూడా ఈక్వల్గా అయిపోయారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ముందు పంపించాలి, ఎవరిని తర్వాత పంపించాలనేది మాత్రం ప్యూర్లీ ఆ సూట్ కేసు చుట్టూనే ట్విస్టులు అయితే సూపర్ ట్విస్టులు. అందుకే నేను అంట ఫినాలే రోజు వరకు, లాస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఏదైనా జరగదు. సో వీళ్ళ ముగ్గురు చుట్టూ సూట్ కేస్ గేమ్, వాళ్ళ ఇద్దరు చుట్టూ విన్నర్ రన్నర్ గేమ్ అయితే జరగబోతుంది. సో మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరైనా ఓటు వేయనుంటే వేయండి, వేయించండి. ఓన్లీ పాజిటివ్ ఓటు ఎట్లా పెంచుకోవాలని మాత్రమే చూడండి. అవతల మీద బురద జల్లడాలు, రివ్యూల మీద తిట్టడాలు, శాపనార్థాలు ఇవి కాదు. కానీ తర్వాత తీరుబడిగా ధీమాగా ఎల్లుండి నుంచి మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. కానీ ముందైతే ఓటు వేయించే కార్యక్రమం అయితే చేపెట్టండి. ఓకేనా? మరి మీకేమనిపించింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వరల్డ్ ఛానల్. ఓకే.